ఈ రోజు మన ప్రపంచంలోని చిన్న దేశమైన చాలా శక్తివంతమైన దేశం గురించి మాట్లాడబోతున్నాం. అదే ఇజ్రాయెల్. ప్రపంచ మ్యాప్ లో చూస్తే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, జనాభా కూడా చాలా ఎక్కువ కాదు. కానీ సైనిక శక్తి, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ మరియు ఆర్థిక వ్యవస్థలో ఇది చాలా బలమైన దేశంగా నిలిచింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇజ్రాయెల్ ఎలా అంత శక్తివంత దేశంగా మారింది? ఈ వీడియోలో మనం 5 ప్రధాన కారణాలు తెలుసుకుందాం. 1. శక్తివంతమైన సైన్యం. ఇజ్రాయెల్ బలానికి మొదటి కారణం దాని సైన్యం. ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లేదా ఐడిఎఫ్ అంటారు. ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన నిబంధన ఉంది. 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి యువకుడు, యువతి కొంతకాలం సైన్యంలో సేవ చేయాలి. దీనిని కంపల్సరీ మిలిటరీ సర్వీస్ అంటారు. అంటే దేశంలో చాలా మంది ప్రజలకు సైనిక శిక్షణ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా యుద్ధం వస్తే దేశం వెంటనే పెద్ద సైన్యాన్ని తయారు చేయగలదు. ఇది ఇజ్రాయెల్ ను చాలా బలమైన దేశంగా చేస్తుంది. 2. ఆధునిక రక్షణ వ్యవస్థ. ఇజ్రాయెల్ వద్ద ప్రపంచంలో అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థలో ఒకటి ఉంది. అందులో ప్రసిద్ధమైన ఐరన్ డోమ్. ఇది ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఎవరైనా రాకెట్ దాడి చేస్తే ఈ సిస్టమ్ ఆ రాకెట్ ను గాలిలో గుర్తించి దాన్ని పై చేస్తుంది. అందుకే చాలా సార్లు శత్రువులు రాకెట్లు పంపినా అవి లక్ష్యాన్ని చేరకుండా అడ్డుకుంటుంది. ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ దేశంలో తప్ప మిగతా ఏ దేశాల దగ్గర లేదు. చివరికి ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా దగ్గర కూడా ఈ టెక్నాలజీ ఐరన్ డోమ్ అనేది లేదు. 3. బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ఇజ్రాయెల్ విజయానికి మరో ముఖ్య కారణం దాని గూఢచారి వ్యవస్థ. ఇజ్రాయెల్ యొక్క ప్రసిద్ధ ఇంటెలిజెన్స్ సంస్థ మసోద్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన గూఢచారి సంస్థలో ఇది ఒకటి. ఈ సంస్థ పని ఏమిటంటే శత్రువుల ప్రణాళికను ముందే తెలుసుకోవడం, ఉగ్రవాద సంస్థలను ట్రాక్ చేయడం, దేశాన్ని ప్రమాదం కలిగించే వ్యక్తులను గుర్తించడం. ఇలా ముందుగానే సమాచారం సేకరించడం వల్ల ఇజ్రాయెల్ చాలా ప్రమాదాలను ముందే అడ్డుకుంటుంది. ఎగ్జాంపుల్, ఇరాన్ లో జరిగిన మొన్న దాడుల్లో సుప్రీం లీడర్ ను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు గుర్తించి చంపింది. 4. టెక్నాలజీ మరియు స్టార్టప్ దేశం. ఇజ్రాయెల్ ని చాలా మంది స్టార్టప్ నేషన్ అని కూడా అంటారు. ఎందుకంటే చిన్న దేశం అయినా ఇక్కడ చాలా టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకు వాజ్ ప్రపంచంలో ప్రసిద్ధ నావిగేషన్ యాప్, మొబిలై స్వయంచాలక డ్రైవింగ్ టెక్నాలజీ. ఈ దేశం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మెడికల్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో ప్రపంచంలో ముందుంది. అందుకే చాలా పెద్ద కంపెనీలు కూడా ఇజ్రాయెల్ లో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశాయి. 5. బలమైన అంతర్జాతీయ మద్దతు. ఇజ్రాయెల్ బలానికి మరో ముఖ్య కారణం అంతర్జాతీయ మద్దతు. యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ కు పెద్ద మిత్ర దేశం. అమెరికా ఇజ్రాయెల్ కు సైనిక సహాయం, ఆధునిక ఆయుధాలు, ఆర్థిక మద్దతు ఇవన్నీ అందిస్తుంది. ఈ మద్దతు కూడా ఇజ్రాయెల్ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మొత్తానికి చూస్తే ఇజ్రాయెల్ శక్తివంతం కావడానికి ప్రధాన కారణాలు బలమైన సైన్యం, ఆధునిక రక్షణ టెక్నాలజీ, శక్తివంతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, టెక్నాలజీ మరియు స్టార్టప్ కల్చర్, అంతర్జాతీయ మద్దతు. చిన్న దేశమైన తెలివైన ప్రణాళిక, టెక్నాలజీ మరియు క్రమశిక్షణతో ప్రపంచ శక్తివంతమైన దేశంగా నిలబడింది ఇజ్రాయెల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.